దాదాపు 9 రాష్ట్రాలు 2500 కిలోమీటర్లకు పైగా తెలంగాణ రాష్ట్రానికి వస్తున్నాం స్వామి. ఆదిలాబాద్కు డిసెంబర్ 6వ తేదీన వస్తున్నాం స్వామి. అదేవిధంగా నిర్మల్కు డిసెంబర్ 9వ తేదీ, డిసెంబర్ 11 ఆర్మూరు, డిసెంబర్ 12 నిజామాబాదు, డిసెంబర్ 15 కామారెడ్డి, డిసెంబర్ 16 రామాయంపేట, డిసెంబర్ 19 మేడ్చల్ స్వామి. డిసెంబర్ 21, 22 హైదరాబాదు. దయచేసి అన్ని జిల్లాల్లో ఉన్న అయ్యప్ప స్వాములకు విజ్ఞప్తి, గో మహాపాదయాత్ర కశ్మీర్ నుంచి కన్యాకుమారి 6 నెలల పాటు అయ్యప్ప మాల దీక్షలో చేస్తున్నాం స్వామి. గో భక్తులకు, అయ్యప్ప భక్తులకు అందరికీ కూడా విజ్ఞప్తి, దయచేసి ఈ గోవులను రక్షించాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. గో రక్షణే మన రక్షణ. కాబట్టి మనందరం కలిసి గోమాతను రక్షిద్దాం స్వామి. మన బాధ్యత ధర్మ పరిరక్షణ, గో పరిరక్షణ. ప్రతి ఒక్కరు కూడా తెలంగాణ రాష్ట్రంలో అందరూ కూడా గో మహా ఉద్యమంలో పాల్గొన్నాం. భారత్ మాతాకి జై. మీ బాలకృష్ణ గురుస్వామి పాదాభివందనాలతో గో రక్షణ చేద్దాం. గో మహాపాదయాత్రలో రిధి మాతతో మీరు కూడా హైదరాబాద్లో 22వ తేదీన మహా ర్యాలీ ఉంటుంది స్వామి. బషీర్బాగ్ అమ్మవారి దేవాలయంలో ఇరుముడి కట్టుకొని, ఈ గోమాతకు ఇరుముడి కట్టి అక్కడి నుంచి చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆశీర్వచనం కోసం పాదయాత్రగా 10 గంటలకు అక్కడికి చేరుకుంటాం. 10 గంటల 30 నిమిషాలకు గో మహాఆరతి భాగ్యలక్ష్మమ్మ దేవాలయంలో. అక్కడి నుంచి 11 గంటల తర్వాత బయలుదేరి మిరాలమ్మండి మహాంకాళేశ్వర దేవాలయంకు చేరుకుంటాం. శ్రీ గాజుల అంజయ్య గారి ఆధ్వర్యంలో అక్కడ దాదాపు 1000 మంది అయ్యప్ప భక్తులకు, గోభక్తులకు భోజనాలు ఏర్పాటు చేశారు స్వామి. మనందరం ఈ రిధి మాతతో 4 అడుగులు వేద్దాం. ఎందుకంటే గో రక్షణ, భూరక్షణ, పర్యావరణ రక్షణ. అదేవిధంగా మనం అయ్యప్ప మాల వేసుకోవాలంటే ఈ దేశీవాలి గోవు ఉండాలి. కాబట్టి ఈ గోవును రక్షించాలని మా రిధి మాత ఒక 6 నెలలు పాదయాత్ర చేస్తుంది స్వామి. మన అందరి బాధ్యత గోరక్షణ చేద్దాం. భారత్ మాతాకి జై. గో మాతాకి జై.